అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు పై లహరి ఛానల్కి స్వాగతం. చిన్న చేతి సంచిలో 2 చీరలు పెట్టుకుని పొద్దున్నే 8 గంటలకల్లా అన్నగారి ఇంటి ముందు రిక్షా దిగింది పంకజమ్మ. అప్పుడే నిద్రలేచి కాఫీ తాగుతూ పేపర్ చూస్తూ ముందు గదిలోనే కూర్చుని ఉన్న గోవిందరాజు మొదట చెల్లెల్ని చూశాడు. వెంటనే పేపరు కాఫీ కప్పు పక్కన పెట్టేసి లేచి చెల్లెలికి సాదరంగా ఎదురు వస్తూ రామ్మా, అంతా కులాసాయేనా అంటూ ఆప్యాయంగా ప్రశ్నించాడు. గుమ్మంలో అడుగు పెట్టగానే ఎదురైన మొదటి కుశల ప్రశ్నకి తొలి చినుకు పడిన ముత్యపు చిప్పల తాతల్లాడింది పంకజమ్మ ముఖం. అంతా బాగున్నామన్నయ్యా, నీ ఒంట్లో కులాసాగా ఉంటోందా అంది. ఓ, నాకే నిక్షేపరాయుళ్లా ఉన్నాను. పద లోపలికి. అవును, బావగారు రాలేదే? ఎవ్వరూ తోడు లేకుండా ఒక్కతివే వచ్చావు? అన్నగారి ప్రశ్న వినగానే పంకజమ్మ మొహం క్షణకాలం చిన్నబోయింది. నీ వెర్రిగాని మీ వదిన నీ కోరికను సాగనిస్తుంది అనే నమ్మకం నాకేమీ లేదే. మీ అన్న మంచివాడే కావచ్చు, కాని యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం లేనివాడు. అయినా నీకింకా ఆశ చావలేదు కాబట్టి ప్రస్తుతానికి నువ్వొక్కతివి వెళ్ళిరా, నేను మాత్రం రాను అంటూ ఖచ్చితంగా భర్త చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. తేరుకుంటూ ఏదో చెప్పబోయింది పంకజమ్మ. ఇంతలో అలికిడి విని అత్తొచ్చింది అంటూ మేనగోడళ్ళు సునీత, కవిత, మేనల్లుడు వెంకటేష్ చుట్టుముట్టడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకుని వాళ్లని పలకరిస్తూ తను చేసి తెచ్చిన పాలకోవా తీసి ఇచ్చింది. ఈలోగా లోపల నుంచి సీతమ్మ కూడా వచ్చి ఆడపడుచుని పలకరించి కాఫీ తెస్తానంటూ వెళ్ళింది. పిల్లలు ఎవరి పని మీద వాళ్లు వెళ్లారు. లోపలికి నడవబోయిన పంకజమ్మ వంటింట్లో నుంచి వినపడుతున్న మాటలు విని చప్పున ఆగిపోయింది. ఏమిటి, చెల్లెలికి హఠాత్తుగా అన్నగారి మీద ప్రేమ పుట్టుకొచ్చినట్టుంది? వెటకారంగా అంటుంది సీతమ్మ. నెమ్మది, ఏమిటా మాటలు? పంకజానికి నేనంటే ఎప్పుడూ అభిమానమే. గోవిందరాజు ఆప్యాయంగా అంటున్నాడు. మీ అన్నా చెల్లెళ్ళిద్దరూ ఎంతటి ప్రేమలైనా ఒలకబోసుకోండి, నాకేం గాని నా పిల్లల జోలికి మాత్రం రావద్దు. ఖచ్చితంగా ఉంది సీతమ్మ స్వరం. అబ్బా, ఎన్నిసార్లు చెప్తావే ఆ మాట? నీ పిల్లల విషయంలో నీ ఇష్టం లేనిదే ఏమీ చెయ్యనని ఇప్పటికీ 1,00,000 సార్లు చెప్పాను. ఇంకో 1,00,000 సార్లు కావాలంటే చెప్తాను. ముందు వెళ్ళి దానికి కాస్త కాఫీ ఇయ్యి. గోవిందరాజు పెరట్లోకి వెళ్తున్నా సవ్వడి వినిపించింది. ఇప్పుడు ఇలాగే అంటారు. తీరా చెల్లెలు 4 కమ్మని మాటలు చెప్పేసరికి జావకారిపోతారు. మీ మెతకతనం నాకు తెలీదు. సీతమ్మ గుణుక్కుంది. బయట నుంచి వింటున్న పంకజమ్మ తను వచ్చిన పని సగం అయిపోయినట్టుగా గాఢంగా నిట్టూచింది. మళ్లీ క్షణంలో తనని తానే కూడగట్టుకుంది. వదినగారి సంగతి తనకు తెలియనిదేముంది? పై భేషజాలకి ఆడంబరాలకి విలువనిచ్చే మనిషి. పల్లెటూరి జీవితం అంటే నరకప్రాయంగా చూస్తుంది. వండుకుంటే గ్యాస్ స్టవ్ మీదనే కుక్కర్ పెట్టే వండాలి, లేకపోతే పస్తులు పడుకుని చావాలి అనే రకం. ఈవిడ ఇష్టాయిష్టాలకి నిర్ణయాలకి సంసారాన్ని వదిలేస్తే అన్నయ్య జీవితం కీకారణ్యంలో దారి తప్పిన పసివాడి చందమవుతుంది. ఆవిడ ఏమన్నా సరే తను చెప్పదలుచుకున్నదేదో అన్నయ్యకి చెప్పే వెళ్ళాలి. ఆ పైన అంతా భగవత్తేచ్ఛ. ఇలా నిర్ణయించుకున్న పంకజమ్మ స్థిరంగా వంటింట్లోకి అడుగుపెట్టి చిరునవ్వుతో వదినగారి చేతుల్లోని కాఫీ కప్పు అందుకుంది. ఆ రోజు ఆదివారం కావటం చేత స్పెషల్గా గారెలు, సేమ్యా చేసింది సీతమ్మ. పంకజమ్మ కూడా వదినగారి కూడా తిరుగుతూ సాయపడింది. అందరి భోజనాలు అయ్యేటప్పటికి 12 దాటింది. భోజనాలయ్యాక మధ్య హాల్లో తాంబూలపు సరంజామా పెట్టుకుని పెద్దవాళ్లు ముగ్గురు తాపీగా కబుర్లలో. కాసేపు ఏదో లోకాభిరామాయణం అయ్యాక అన్నయ్య, నీతో ఒక చిన్న పనుండి వచ్చాన్రా అంది పంకజమ్మ. ఆ మాట వింటూనే సీతమ్మ కనుబొమ్మలు ముడిపడ్డాయి. గోవిందరాజు మాత్రం మామూలుగానే ఏమిటమ్మా అని ప్రశ్నించాడు. మరేమీ లేదు, మన వాసుకి ఈ ఏడాది పెళ్లి చేసేయాలని నేను మీ బావగారు అనుకుంటున్నాం. వాడు పెళ్లికి సుముఖంగానే ఉన్నాడు. వాడికి సునీతనిచ్చి చేస్తే బావుంటుంది అని మా కోరిక. ఎవరో పై పిల్లని కోడలిగా తెచ్చుకునే కంటే నీ పిల్లే అయితే అరమరిక లేకుండా కలిసిపోతుంది. మేనత్తని, నీ కూతుర్ని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాను. ఏమంటావ్? గోవిందరాజు చప్పున ఏమీ చెప్పలేనట్టుగా భార్య వైపు చూశాడు.
సీతమ్మ ముఖం అప్పటికే దుమదుమలాడుతోంది. భర్త తన వైపు చూడగానే, ఎలా ఇస్తామండి, ఇంటర్మీడియట్ మెట్లు కూడా ఎక్కలేక ఆ పల్లెటూన కాస్త పరని పట్టుకుని గొర్రెతోక బెత్తడేనన్నట్టు బ్రతుకుతున్నాడా కుర్రాడు. అలాంటి వాడికి పిల్లనిస్తే అది మన ప్రాణానికి ఉసూరుమంటూ బ్రతకాలి అంది. వదిన గారు అంత డైరెక్ట్గా మాట్లాడుతుందని ఊహించని పంకజమ్మ ఒక్క క్షణం సీతమ్మ మాటలకి చిన్నబుచ్చుకుంది. వెంటనే తేరుకుంటూ హాస్యంగా, నా కొడుక్కి చదువు లేదు నిజమే, కాని అర్హతనర్హతలు చూసుకోకుండా రాలేదమ్మా వదినా నేను. నీ కూతురు 10వ క్లాసు ఎన్నిసార్లు గుంజీలు తీసి పాస్ అయ్యి చివరికి చదువుకో దండం పెట్టేసి ఇంటి పట్టున కూర్చున్న మాట మర్చిపోయావా ఏ అంది. కూతురి చదువు ప్రసక్తి రాగానే సీతమ్మ ముఖం ఆ కాలం నల్లబడింది. వెంటనే, లేదులేవమ్మా, కాని అది ఆడది. మొగుడు వీధిలోకెళ్ళి సంపాదించి తెచ్చిపోస్తూ ఉంటే పిల్లల్ని కని సంసారం నడపడానికి దానికి ఆ మాత్రం చదువు చాలు. కాని నీ కొడుకు సంగతో, అతగాడికి వచ్చిన విద్యతో పెళ్ళాన్ని పిల్లల్ని ఏ అందలం ఎక్కిస్తాడంట అంది. సీతమ్మ మాటలకి పంకజమ్మ బాధపడలేదు. వదినా, అన్ని జీవితాలు అందలాలే ఎక్కవమ్మా, నేలబారు జీవితాలు ఉంటాయి. సృష్టిలో ప్రతి మనిషి అందగాడు, విజ్ఞాని, ధనవంతుడు అయ్యుంటే ఇక ఇన్ని చరిత్రలెందుకు, ఇన్ని రక్తపాతాలెందుకు? అవేమీ లేనంత మాత్రాన జీవితం వ్యర్థమేనంటావా? నా కొడుకు అనాకారి కాడు. వాడికి ఒంట్లో చేవ ఉంది. రోగిష్టి మనిషి. ఉన్న కండల్ని కరిగిస్తాడు. తాను ఇంత తింటాడు, పెళ్ళాం పిల్లలకి ఇంత పెడతాడు. అన్నయ్యకి మాత్రం ఆస్తిపాస్తులు ఏమున్నాయని ఇన్నాళ్లయ్యింది. ఉండడానికి ఓ కొంప నిలబెట్టుకోలేకపోయారు. ఇప్పుడు లేని పరుగులకి పోయి ఉన్నదేదో ఆడపిల్లల కింద పెట్టేసి తర్వాత దిక్కు దివాణం లేకుండా బ్రతుకుతారా? నీ మంచి, అన్నయ్య మంచి కోరి ఇంత దూరం చెప్తున్నాను. విను. సునీతని మా వాడికిచ్చి చెయ్యండి. మాకు పైసా కట్నం కానుకలు అక్కర్లేదు. కవితకి అయినంతలో మంచి సంబంధం చూసి చెయ్యండి. మీకున్న కొద్దో గొప్పో డబ్బు పెట్టి కాస్త స్థలం ఎక్కడైనా కొనుక్కుని ఇల్లు కట్టుకోండి. అందని ఎత్తుకి ఎగరటానికి ప్రయత్నించి నడవటానికి కూడా లేకుండా ఉన్న కాళ్ళు విరగొట్టుకోకండి. ఆడపడుచు మాటలకి మూతి తిప్పింది సీతమ్మ. పిల్లల బ్రతుకులు అధ్వానం చేసి మేమేమీ ఇల్లు కట్టుకుని ఊరేగక్కర్లేదులేమ్మా. మాకున్న దాంతో మా పిల్లల జీవితాలు చక్కదిద్దగలిగితే మాకదే 10,000. చూస్తూ చూస్తూ మా సౌఖ్యం కోసమని పిల్లల నోట్లో మట్టి కొట్టలేం అంది. పంకజమ్మకి ఈసారి నిజంగా చాలా బాధ అనిపించింది. తాను అంత ఓర్పు తెచ్చుకుని నచ్చజెప్తున్నా మగపిల్లవాడి తల్లి అయి ఉండి వాళ్ల మంచి కోరి మీ పిల్లనివ్వండి అని ఇంతలా బ్రతిమాలుతున్నా వదిన గారు ఇంకా అంత మూర్ఖంగా మాట్లాడడం చూస్తే అసహ్యం కూడా వేసింది. ఛీ, వీళ్ళెలా పోతే నాకే అనిపించింది. అయినా ఆఖరి ప్రయత్నం మౌనంగా తమ మాటల్ని వింటున్న అన్నగారి వైపు తిరిగి, ఏరా అన్నయ్య, నీ నిర్ణయము అంతేనా అంది. గోవిందరాజు ఏదో చెప్పబోయాడు. ఈలోగా సీతమ్మే మళ్ళీ రంగిమని అందుకుంటూ, నా పిల్లల జీవితాలు నా ఇష్టం. నాకిష్టం లేకుండా దాన్ని ఎవడికైనా ఇచ్చి దాని గొంతు కొయ్యాలని చూశారో తక్షణం నుయ్యో గొయ్యో చూసుకుంటాను అంతే అంది కరాఖండిగా. పంకజమ్మ ఆ మాటలు వింటూనే చేతులు జోడిస్తూ, అంత మాట ఎందుకులే వదినా, ఏదో అన్నపిల్లలు అని ఆశపడి వచ్చాను. నీ ఇష్ట ప్రకారమే నీ పిల్లల్ని సుఖపడని అంది. అక్కడితో ఆ సంభాషణ ముగిసింది. ఆ రాత్రికి ఎలాగో ముళ్ల మీద ఉన్నట్టు గడిపిన పంకజమ్మ మర్నాడు పొద్దున్నే తిరిగి పల్లెకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత రోజులు, సంఘటనలు చాలా తొందరగా గడిచిపోయాయి. పంకజమ్మ తమ పల్లెల్లోనే కాస్త పేద కుటుంబంలో నుంచి నెమ్మదస్తురాలు, పని పాటలు చాకచక్యంగా చేయగలది అయిన లక్ష్మిని తన పెద్ద కొడుకు శ్రీనివాస్కి చేసుకుంది. గోవిందరాజు, సీతమ్మ 55,000 కట్నం, ఇతర లాంఛనాలతో సునీతని ఒక బ్యాంకు గుమాస్తాకిచ్చి పెళ్లి చేశారు. వాళ్లకి తాతల నాటి ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయని పెళ్లైన మరుక్షణం నుంచి నలుగురితోనూ చెప్పుకుని మురిసిపోయింది సీతమ్మ. పెళ్లికి వచ్చిన పంకజమ్మకి వెయ్యపురాలిని, కూతురి ఆడపడుచుల్ని పరిచయం చేసి పోయింది. కొన్నాళ్లు గడిచాయి. సునీత కాపురం మేడిపండు చందంగా తయారవ్వసాగింది. సునీత అత్తగారికి, సునీత భర్త రఘుకి ఆశ ఎక్కువే. పండగలకి పిలిచినా పిలవకపోయినా అత్తవారింటికి రావటం, ఖరీదైన బట్టలతో పాటు ఖరీదైన కోరికలు కూడా కోరి సాధించుకోవటం సాగించాడు రఘు. సునీతకి ఏడాది తిరిగేసరికల్లా
ఆడపిల్ల పుట్టింది. బాలసారి పీటల మీద వియ్యపురాలి హోదాలో పట్టుచీర పెట్టించుకోవడమే కాక మనవరాలికి 2 తులాల బంగారం పెట్టేదాకా ఊరుకోలేదు సునీత అత్తగారు. పెట్టుపోతల్లో ఏమాత్రం లోపం కనిపించినా గొప్ప సంబంధం కావాలనుకుంటే సరా, వెయ్యమందే అర్హత ఉందో లేదో చూసుకోవద్దు అంటూ దెప్పి పొడిచేది. నన్ను ఇంతేనమ్మా. మా ఆడపడుచులకి, తోటికోడళ్ళకి నెక్లెసులు, ఉంగరాలు, గాజులు అన్నీ ఉన్నాయి. నాన్న నాకు కట్నం ఇచ్చి పెళ్ళైతే చేశారు గాని భారీగా నగలేమీ పెట్టలేదు కదా. మూసి వాయినం ముత్తైదువులా వాళ్ళింట్లో అడుగు పెట్టానని మా అత్తగారు దెప్పుతూనే ఉంటుంది. మా తోడికోడళ్ల ముందు ఎంత చిన్నతనంగా ఉంటుందో. పైగా వాళ్ళంతా బిఏలు, ఎంఏలు పాసైన వాళ్ళు. నేనేమో చదువురాని మొద్దును అని మా ఆయన కూడా హేళన చేస్తారు నన్ను. చాటుగా తల్లితో చెప్పుకుని ఏడ్చేది సునీత. ఇవన్నీ చూసి చూసి విని విని సీతమ్మ కళ్ళు తెరిపిన పడటం ప్రారంభించాయి. కూతురి అత్తవారి కోరికలు తీర్చి తీర్చి దిగజారిపోయిన ఆర్థిక పరిస్థితి. ఒకనాడు ఆడపడుచు చెప్పిన మాటల్లో నిజాయితీని, మంచితనాన్ని ఎత్తి చూపించసాగింది. మరికొన్నాళ్లు గడిచేసరికి రఘుకి తాగటం అలవాటైందన్న వార్త తెలిసింది. పుట్టింటికొచ్చిన సునీత, నేనంటే ఆయనకి ఇష్టం లేదట. నేనేదో కాస్త ఎర్రగా బుర్రగా ఉన్నానని నాన్న వాళ్ళడిగిన కట్నం ఇస్తానన్నారని ఒప్పుకున్నారట. కాని ఆయనకి చదువుకుని ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకోవాలని ఉండేదిట. మొదట్నుంచి నన్ను ఆయనకెందుకిచ్చి పెళ్లి చేశారమ్మా? హాయిగా బావకిచ్చి చేసుంటే నిశ్చింతగా ఉండేదాన్ని అంటూ ఏడ్చింది. సీతమ్మ తెల్లబోయింది. కూతురు సుఖపడుతుందని అనుకుంది గాని పెళ్లైన 4 ఏళ్లకి ఒక బిడ్డ పుట్టి ఇంకో బిడ్డ పుట్టబోతున్న తరుణంలో అల్లుడికి ఇలాంటి ఆలోచనలు వస్తాయని అనుకుందా? ఏమైనా తనదే తప్పు. సమాన బియ్యం సమాన కయ్యం అన్నారు. తమ స్థాయి మనుషులతో సంబంధం కలుపుకుని ఉంటే కట్న కానుకల కోసం అంత పేచీలు ఉండేవి కావు. అనుభవించే వాళ్ల అదృష్టమని తన కూతురు అదృష్టవంతురాలదైతే అది అడుగు పెట్టిన ఇంట లక్ష్మి తాండవించి ఉండేది. సీతమ్మ ఆలోచనలు ఒక్కసారే మేనల్లుడు వాసు వైపు మళ్ళాయి. ఉన్న వ్యవసాయంతో తృప్తి చెందక మరో 2 స్నేహితులతో కలిసి సిటీలో చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు వాసు. అది 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తోంది. ఆనాడు వాసు చదువే తనకి కనిపించింది గాని సంపాదించాలి అనే తపన, సమర్థత అతడిలో ఉన్నట్టు గుడ్డిదైపోయిన తన మనోనేత్రానికి తెలియలేదు. సునీత కాపురం మరీ 4 రోజులు గడిస్తే చక్కబడవచ్చు. 2 పిల్లల తల్లి అని అల్లుడు భార్యని సరిగ్గా చూసుకోవచ్చు. కాని మొదట్లో పడుతున్న ఈ బాధలే. ఇవి తన వల్లనే వచ్చాయి. తన మనశ్శాంతిని తనే పోగొట్టుకుంది. ఆలోచనలతో తల బద్దలైపోతున్నట్టు అనిపించింది సీతమ్మకి. ఎన్నో సంవత్సరాల తర్వాత తన ఇంటి ముందు ప్రత్యక్షమైన అన్నా వదినల్ని చూసి ఆనందంతో పొంగిపోతూ ఆహ్వానించింది పంకజమ్మ. మామూలు కబుర్లు, కాఫీలు అయిన తర్వాత, పంకజం, ఇంత హఠాత్తుగా మేము ఎందుకొచ్చామా అని ఆశ్చర్యపోతున్నావా అంది సీతమ్మ. పంకజమ్మ నవ్వేస్తూ, మీరు హఠాత్తుగా రావడం ఆశ్చర్యాన్నే కాదు, ఆనందాన్ని కూడా కలిగించింది వదినా అంది. ఆడపడుచు అభిమానానికి సీతమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పంకజం, ఒకనాడు మా మంచి కోరుతున్నావని నువ్వు ఏవేవో చెప్తే తీసి పారేశాను, గుర్తుందా అంది. ఇప్పుడవన్నీ ఎందుకులే వదినా? పంకజమ్మ మృదువుగా వారించబోయింది. అది కాదు, నన్ను చెప్పని. ఆనాట నీ మాటల్లో నగ్న సత్యాన్ని ఈవేళ గ్రహించాను. కోరి వచ్చిన నిన్ను కాదని అందని ఎత్తులకి ఎగిరాను. ఈనాడు నాకు గాని నా కూతురికి గాని సుఖమన్నది లేదంటే నమ్ము. వాళ్ళంతా హై సొసైటీ. సునీత అందులో ఇమడలేకపోతోంది. వాళ్లు కూడా దాన్ని నానా మాటలు అంటున్నారు. నాకు నిజంగా తెలిసొచ్చింది పంకజం. ఇప్పుడు నాకు అందలం ఎక్కాలని, నా పిల్లల్ని అందలాలు ఎక్కించాలని లేదు. నాకున్నదల్లా ఒక్కటే కోరిక. ఇప్పుడు పెళ్లి చేయబోయే కవితైనా భర్తతో కలిసి ఆనందంగా గడపాలి. నీ దగ్గరకొచ్చాను. ఒకనాడు మగపిల్లవాడి తల్లివై ఉండి నన్ను అడగడానికి సంకోచించలేదు నువ్వు. ఈరోజు ఆడపిల్ల తల్లిగా నిన్ను ప్రార్థిస్తున్నాను. నీ చిన్న కొడుకు మధుకి కవితని చేసుకో. అదైనా సుఖంగా ఉంటే నాకంతే చాలు. చివరి మాటలు చెప్తూ ఉండగా సీతమ్మ కళ్ల వెంట నీళ్లు జలజల రాలే. చప్పున వదినగారి భుజం మీద చెయ్యి వేసి ఓదార్పుగా నిమిరింది పంకజమ్మ. తప్పుదినా, అలా బాధపడకు.
నీ బాధ ఒకటి, నా బాధ ఒకటినా? అలాగే, నువ్వన్నట్టే చేద్దాం. పిల్లలిద్దరూ ఒకరినొకరు ఇష్టపడితే మాకు మాత్రం అంతకంటే కావలసిందేముంది? వాళ్ళని ఒక మాట అడిగి అలాగే చేద్దాం అంది. పంకజమ్మ మాటలు వినగానే సీతమ్మ ముఖం తేటపడింది. అవసర సమయంలో ఆత్మీయురాలైన మనిషి అందించిన ఓదార్పు గ్రీష్మం తర్వాతి తొలకరి జల్లులా ఆమె మనసుని చల్లబరిచింది. ఆ తొలకరి జల్లులో భవిష్యత్తు పట్ల ఆశలు అనే విత్తనాలు ఆమె మనసులో నాటుకున్నాయి. ఆ ఆశల విత్తులు మొలకెత్తి పూలు పూచి కాయలు కాచే తరుణం కోసం ఆమె మనోనేత్రం సుదూరానికి దృష్టి సారించింది. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.